భోజనంలో ఎనీ సీజన్ ఏ సీజన్ అయినా మనం చేయాల్సింది భోజనం ముందు ఘృతా పోషణం అంటే ఏంటి, కొద్దిగా నెయ్యి తాగాలి, చేతిలో వేస్తాం. అది ప్యూర్ ఆవు నెయ్యి ఉండాలి. మనం ఏదో ఆ కంపెనీ ఈ కంపెనీ ఇచ్చామనుకోండి, ఏవైతే రావని చెప్పారో అవన్నీ వస్తాయి. అదేందా, వృధా పోషణ చేస్తే ఏమో తెలుసా అండి, ఫస్ట్ జీర్ణ సంబంధ వ్యాధులు ఉండవు, గ్యాస్ట్రిక్లు అల్సర్లు ఇలాంటివి రావు. 2 మోషన్ ఫ్రీగా అవుతుంది, ఎప్పటికీ పైల్స్ కంప్లైంట్ రాదు, పైల్స్ కంప్లైంట్ ఎప్పటికీ రాదు. ఇంకా ఏం చేస్తాయంటే శరీరం పుష్టిగా ఉంటుంది, నరాల బలహీనత రాదు, కంటి చూపు మందగించదు. ఇవన్నిటికీ పక్కన పెడితే మేధస్సు బాగా పెరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి నిద్ర పడుతుంది ఒక ఘృతాపోషణ చేస్తే. కానీ ఆవు నెయ్యి ఎలా ఉండాలంటే, నాటు ఆవు బయట తిరగాలి, కట్టేసి మనం గడ్డేసి తీసిన ఆవు అయితే కాదండి. ఆవులు బయట అడవిలో తిరిగిన ఆవులు పాలు కాచి తోడు పెట్టి పెరుగు చిలికి వెన్న వస్తే ఆ వెన్నని కాయాలి, ఆ కాచింది నెయ్యి, ఆ నెయ్యికి మాత్రమే ఈ క్వాలిటీస్ ఉంటాయి. అది నెయ్యి అంటే, ఘృతం అంటే అది. ఘృతం అంటే సంస్కృతంలో ఘృతం, అది తెలుగులో నెయ్యి. ఇది ఘృతాపోషణం. ఇది అలా కాసి మా ఇంట్లో నేనే చేశాను, ఇది మీకోసం ఫస్ట్ టైం కాబట్టి మీరందరూ లక్కీ. అలా ఒకే ఆవు పాలు, మళ్ళీ ఒకే ఆవు పాలు నెయ్యి అనమాట, 4-5 ఆవులు కాదండి, అలా చేసిన నెయ్యి ఇది. అలా చేసుకోవాలి ఎప్పుడు కూడా.